హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంకాయతోని ఒక డిఫరెంట్గా ఒక రెసిపీ చేద్దామండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. బాగుంటే ఒక కామెంట్ కూడా చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కూడా ఇవ్వండి. నా మిగతా వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అవి కూడా చూసి నా ఛానల్ను ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ నేను ముందుగా వంకాయలను బాగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో 2 ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి, నా దగ్గర కొంచెం పచ్చికారం ఉందండి, అది కూడా దీంట్లో వేస్తున్నా. లేకపోతే మీరు ఇంకా కాస్త పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవన్నీ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. ఆ వంకాయలకు సరిపడా ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చికారం అంతా దీంట్లో వేసుకోండి. వేసుకొని ఈ పచ్చికారం అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా మీద తేలే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటుంటే బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా కలుపుతూ ఉండండి. దీనికి తగినట్టు ఒక 1.5 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు మీకు తగినట్టుగా మీకు నచ్చినంత వరకు వేసుకోండి. వేసుకొని దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలన్నీ వేసుకోండి. ఈ వంకాయలన్నీ ఈ మసాలాలో బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes వరకు మధ్య మధ్యలో మూత తీస్తూ పెడుతూ కలుపుతూ ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ముక్కలు కొంచెం మెత్తపడ్డాయి కదండి. ఇది ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 minutes వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ముక్కలు బాగా ఉడికాయి కదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం నేను ఇక్కడ చిక్కటి పెరుగు తీసుకున్నాను. ఆ పెరుగు ఒక 3 స్పూన్స్ పెరుగు వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో నేను ముందుగా పల్లీలను నువ్వులను బాగా వేయించుకొని పొడి చేసుకున్నానండి. ఆ పొడి ఒక 3 స్పూన్స్ వేసుకోండి. దీంట్లో కొంచెం ఇప్పుడు టేస్ట్కు తగ్గట్టు గరం మసాలా కూడా కొంచెం వేసుకోండి. ఇక్కడ కారం సరిపోకపోతే మీరు ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసుకోండి. కొంచెం ధనియాల పొడి అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇప్పుడు 5 to 8 minutes వరకు మూత తీస్తూ పెడుతూ కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఇదంతా ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా మీద తేలిందని మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చపాతీలోకైనా రైస్లోకైనా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మసాలా వంకాయ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.